అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? చింతపండుతో పులిహార చేస్తున్నా. నాకు కూడా నేర్పించమ్మా. ఏమేం కావాలంటే ముందల తగినన్ని 2 గ్లాసులు బియ్యం పోసా, దానికి తగ్గట్టు ఇదిగో చింతపండు. ఈ నీళ్ళల్లో చింతపండు నానేసా, తర్వాత పల్లీలు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, తగినంత ఉప్పు, తగినంత పసుపు, ఇది కావాల్సిన అన్ని తాలింపు గింజలు, నూనె మనకు తగినంత. చింతపండు ఇందాక నానబెట్టిన చింతపండు పిసుక్కొని గిన్నెలోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వండుకున్న అన్నాన్ని బేసిన్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. అంతేనా? ఈ వండుకున్న అన్నాన్ని బేసిన్లో వేసుకొని ఆరబెట్టుకుంటున్నాం. కలుపుకుంటున్నాం. ఈ పసుపు దేనికి వేస్తున్నామంటే అన్నము పొడి పొడిలాడుతూ ఉంటుంది, మెతుకు మెతుకుగా బాగుంటుంది. దానికి తగ్గట్టు కొంచెం నూనె ఇట్లా వేసుకొని కలుపుకుంటే అన్నం బాగుంటుంది పొడి పొడిలాడుతా. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉడకబెట్టుకొని అది పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. బాండీ పొయ్యి మీద పెట్టుకొని నూనె ఇందాక తీసుకున్న నూనె బాండీలో పోయాలి. కాగిన నూనెలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అవి వేయించుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. సరే అమ్మా. పల్లీలు కూడా వేయించుకోవాలా అమ్మా? పల్లీలు కూడా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కరివేపాకు, తగినంత పసుపు వేసుకోవాలి. ఇక అయింది, కాలిపోయింది. ఈ కాగబెట్టిన నూనె అన్నంలో పోసుకోవాలి. చింతపండు ఇప్పుడు ఆరిపోయింది. చింతపండు పులుసులో అన్నంలో పోసుకోవాలి. ఈ రెండు కలిసి ఇట్లా అన్నం కలుపుకోవాలి. ఈ అన్నం ఇట్లా అదిం పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత తీసుకొని తిన్న తర్వాత మా పులిహార ఎట్లా ఉందో చెప్పండి.